I'm feeling so sad, guys. Hi guys, the savior of the gang. కాదు ఇలా కొట్టి బోట్ రా అని చెప్పు. అంటే బబుల్స్ ఉఫ్ ఉఫ్ అని ఉత్తి బబుల్స్ వస్తుంది కదా. సో ఇది ఫైనల్ పార్ట్ అనమాట. ఫ్రెండ్స్ వెళ్ళిపోయే రోజు, ఇంకా కాకినాడ నుండి వచ్చిన నైట్ ఇది. సో హే గైజ్, ఇప్పుడు మేము రాజమండ్రి వచ్చాము. ఇంటి దగ్గర ఉన్న గ్లో గార్డెన్ అనమాట ఇది. నేను ఇప్పటిదాకా వెళ్ళలే, ఇంటి పక్కన ఉన్న వాటికి మనం వెళ్ళాం కాబట్టి. యా మా వల్లికి నాకు కొంచెం గొంతు పాడైంది. యా చాలా న్యాచురల్ గా ఉన్నాం మేము. ఇది చూడు. సో ఇది గ్లో గార్డెన్, మాలా గ్లో అవుతూ ఉంటుంది అక్కడ. చూసారు కదా మొత్తం గ్లో గ్లో అవుతూ. అండ్ అటుపక్క యానిమల్స్, ఇది చూడండి డేర్ ఉంది, అటుపక్క ఏమాది ఉంది. ఇది కూడా రికార్డ్ చేసా. ఏం గేమ్ రిషి? ఆ రోజు మాకు అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసిన వాళ్ళు కనిపించారు. ఇంకా రిషిను ఆ అబ్బాయి బాగా క్లోజ్ అయ్యి ఇక్కడ గేమ్ కూడా ఆడారు. చాలా కామెడీ గేమే కానీ ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బేసికల్ గా కింద పడకుండా వాళ్ళు కొట్టుకుని ఆడుకుంటున్నారు, అదొక గేమ్ అంట. ఇప్పుడే తెలిసింది నాకు కూడా. గైస్ మేము ఏం కొనుక్కున్నాం చూడండి, అల్స్పెన్ మొహాల్తో. ఆల్రెడీ కొనుక్కుంది, నేను తీసుకొని పెట్టుకున్నా. క్యూట్ ఉంది కదా యాక్చువల్లీ. పక్కన ప్యాంట్ లావెండర్ కలర్ ఉంది, తెలుసుంటే నేను కూడా లావెండర్ తీసుకునేదాన్ని కానీ ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పి మా రిషి వచ్చింది పేమెంట్ చేయడానికి. అవ్వు అంటే మా దగ్గర యూపీఐ పని చేయట్లేదు, సో రిషి వచ్చి పేమెంట్ చేస్తుంది. మేము చాలా అలసిపోయి ఉన్నాం, బీచ్కి వెళ్ళాం ఫుల్గా. అండ్ నా వాయిస్ చాలా తేడాగా ఉంటే ఇగ్నోర్ గైస్ ప్లీజ్. సో నాకు లాస్ట్ 1 వీక్ నుండి నా వాయిస్ మిక్స్డ్గా ఉంది. యా క్యూట్ ఉంది కదా యాక్చువల్లీ, బాగుంది. ఇంకా మేము బుడగలు కాదు కొనుక్కున్నాం, చూపించా కాదు. ఇది కూడా కొనుక్కున్నాము, కాకపోతే ఇది ఫేక్ ప్రోడక్ట్ లాంచ్ అయిన ప్రోడక్ట్ విన్నారనుకో తెలుసా మా రాజమండ్రి అని. గైజ్ మా రాజమండ్రిలో చూసారు ఎంత డెవలప్ అవుతుందో. ఇది ఎంత ఉందో, దీని నుండి బబుల్స్ మాత్రం రావు, మన గాలి పోతుందో చూసారా అది. గైజ్ టైం వచ్చేసి 6:35 అయింది. సో మేము ఇక్కడ గోదావరిగడ్డ దగ్గరకు వచ్చాం. మార్నింగ్ రైడ్స్ తెలుసు కదా, మేమంతా మార్నింగ్ పర్సన్స్ అని చెప్పి. చూడ ఎలా చూస్తున్నాం వెనక. సో మేము మార్నింగ్ పర్సన్స్ కాబట్టి అలా మార్నింగ్ రైడ్కి వచ్చాం. అండ్ వాళ్ళు రిషి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్ అనమాట. సాడ్ అండ్ హ్యాపీ పడుతుంది అంటే సాడ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్ గైస్. ఓకేనా? యా సో వాళ్ళు రిషి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా, అందుకని చెప్పి వాళ్ళకేమో కొంచెం నీరసంగా ఉందని రాలేదు. తన జర్నీ మధ్యాహ్నమే ఉంది. ఇంకా మేమిద్దరం పొద్దున్న లేకుండా ఉండలేం కాబట్టి లేచి వచ్చాము. అండ్ ఇప్పుడు అలా బైక్ రైడ్ వేరే చోట తీసుకుని వెళ్దామని వెయిటింగ్ అనమాట. నీకు ఏమనిపిస్తుంది? బాగుంది గైస్, చల్లగా. అన్నిటికంటే చల్లగా ఉంది. ఇది ఫేక్ అనుకుంటారే. సర్లే లేదు గైస్, వేడిగా ఉంది. యా పొద్దున పూట్ల కాబట్టి ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. ఇంకేమనిపిస్తుంది రాజమండ్రిని చూస్తే? ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తిప్పుకొచ్చానే కదా, అదనమాట. కాదు ఇలా కొట్టి బోట్ రా అని చెప్పు, బోటింగ్ వెళ్దాం. నంబర్ లేదు, కాల్ చేయమంటావా? నంబర్ లేదన్నా కదే. ఇలా క్లాప్స్ కొడదాం అనుకున్నా గైస్, కాకపోతే అది అటుపక్క ఉంది బోట్. రావడానికి టైం పడుతుంది, ఎందుకు వేస్ట్ ఫ్యూయల్ అని చెప్పి ఇక్కడ దాకా పిలవలే. బానే ఏమడిగా? పడవ గైస్ అక్కడ చూడండి పడవ వస్తుంది. రాకపోతే నీకు ఎప్పుడు పని చెప్తానే. అది ఆగుతుందా లేదా అని కాదు, పడవ తెప్పి అన్న పడవ వస్తుంది గైస్. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి గైస్ పడవని తెప్పించి, అది పడవ అడిగితే మనకు చేపల పడవ ఏం పడవ అని సంబంధం లేదు. పడవ అడిగింది, మేము పడవ తెప్పించాను. అది నా డ్యూటీ మన ఊరు వచ్చినప్పుడు తీసుకురావడానికి. ఇంకా వల్లిని బస్ ఎక్కించేసి నేను రిషి అలా బయటకు వెళ్ళాం అనమాట తిరగడానికి అని చెప్పి. గైస్ ఎక్కడికి వచ్చాం? సో ఇక్కడ రాజమండ్రిలో చాలా ఫేమస్. రాజమండ్రి వాళ్ళు ఎవరు చూసినా మీకు తెలుస్తుంది.
సో బొబ్బట్లు కొనడానికి అని చెప్పి కోనసీమ బొబ్బట్లకు వచ్చాం. ఫేమస్ అంతా గాయ్ ఏంటే రిషిస్ లాస్ట్ డే ఇన్ రాజమండ్రి. రిషి, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్? ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించట్లే, ఆకలి వస్తుంది. పానీపూరి పెట్టి మెయిన్ రోడ్ కదా, రోజ్ మిల్క్. ఓకే, అది మా రౌండ్ పార్క్ గైస్. మేము ఇక్కడ రాజమండ్రిలో కోకోనట్ మిల్క్ ఫేమస్. అది తాగడానికి మనం వస్తే ఈ గోల్ వినిపిస్తుందా? వర్షం పడుతుంది పీక్స్ లో. అసలు ఇవాళ దాకా వర్షం లేదు. నేను వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. ఇవాళ ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. మేము ఇక్కడ కోకోనట్ జ్యూస్ కొని వచ్చాం. ఆ పక్కన ఇక్కడ స్ట్రక్ అయ్యి ఆగిపోయాం అనమాట. అది యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉన్నాయి మాకు ఈ టైంలో చేసుకుందామని, అది ఇది ఇక్కడికి వెళ్దాం అక్కడ చూద్దాము అని. బట్ వర్షం అన్నింటినీ ఆపేసింది మమ్మల్ని. అది మా బళ్ళు కూడా తడిసిపోతున్నాయి. గైస్, సో ఇందాక ఫుల్ వర్షంలో తడిసాము కదా, ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాము. అయిన తర్వాత నేను ఏంటి కిచెన్లో ఉన్న, బ్యాక్గ్రౌండ్ కిచెన్లో అనిపిస్తుంది అనుకోకండి, కిచెన్లోనే ఉన్నా, తినడానికి రాలే. సో అమ్మకు కొంచెం నీరసంగా అది అనిపిస్తే నన్ను లెమన్ టీ అడిగింది. ఇంకా నీరసంలో హనీ అండ్ లెమన్ వేసుకొని లెమన్ టీ తాగితే ఉంటుంది గైస్, చల్లటి వెదర్లో క్రేజీ ఉంటుంది. సో అందుకని చెప్పని లెమన్ టీ కలపడానికని వచ్చాను. అక్కడ గిన్నె పెట్టే లోపల వాటర్ బాయిల్ అయితే సరే అని చెప్పి బ్లాగ్ చేద్దామని చెప్పని అనుకున్నాను. అదనమాట. ఇంకా రిషి ఇప్పుడు వెళ్ళిపోతుంది. చాలా అంటే మళ్ళీ వెళ్ళిపోయింది ఆల్రెడీ పోతున్నా. ఇప్పుడేమో రిషి కూడా వెళ్ళిపోయేసరికి చాలా ఏదోలా ఉంది. మొన్నటి దాకా ఉండి 4 days ఫుల్ ఎంజాయ్ చేసాం. పొద్దున రాత్రి ఫుల్ తిరుగుతూ ఉన్నాము. మధ్యలో నాన్న వచ్చారు. సో అందుకని బ్లాగ్ స్టాప్ చేశాను. ఇంకా గ్రీన్ టీ లెమన్ టీ కలుపుతున్నా. యాక్చువల్లీ అమ్మ గ్రీన్ టీ అంది, కానీ గ్రీన్ టీ కన్నా కంపారేటివ్ లెమన్ టీ ఇంకా కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పాను. లెమన్ టీ అదనమాట. నేను చాలా యాక్చువల్లీ లైట్ లైట్ వేసుకొని వచ్చాను. ఇప్పుడే చాలా చీకటిగా అనిపిస్తుంది కదా అని చెప్పి అదనమాట. ఇక్కడేమో వాటర్ బాయిల్ అవ్వట్లే, నీళ్ళు పెట్టాను. మనకేమో చాలా షుగర్ ఎక్కువ కాబట్టి దాన్ని ఇంకా ఎందుకలా తిరుగుతున్నాను అనుకోకండి, లైట్ కోసం తిరుగుతున్నా. సో అదేమో హైలో పెట్టాను. ఇంకా నా వల్ల కావట్లేదు. ఇందాక నుండి ఆల్మోస్ట్ 2-3 minutes అయింది. మనం అంతసేపు వెయిట్ చేయలేం, పేషెన్స్ తక్కువ కాబట్టి ఇంకా సరే అని ఇంకా హైలో పెట్టాను. గిన్నె వాడితే ఏముంది లేదు, మా అమ్మ చూసిన తర్వాత వీడియో చూసినప్పుడు తిడుతుంది, ఫస్ట్ ఏమైందని అనుకుంటుంది అది. సో ఇంకా అది వాటర్ ఎక్కువ బాయిల్ అయిపోతుంది. బై గైస్. ఇందాక చెప్పాను కదా రిషి వెళ్ళిపోతాను, చాలా బాధగా ఉంది. లైక్ చాలా అంటే మొన్నటి దాకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ వైబ్ అవుతూ ఉన్నాం కదా. ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్ ప్రతి ప్లేస్ తిరిగాము, ఏది వదలకుండా రాజమండ్రిలో. ఇంకా పొద్దున మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడేమో రిషి వెళ్తుంది. సో తను ఆల్మోస్ట్ ప్యాకింగ్ చేసేసుకుంది. రిషిలు రావే. సో నీ రాజమండ్రి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. నేను చాలా బిత్తడాను. ఇది వీడియో చాలా పెట్టుకో, ఏముందా. యా, నేను అలానే ఉన్నాను. వర్షంలో ట్రావెల్ చేసాం గైస్. యా గైస్, చాలా బాగుంది, నైస్. సో రిషి, నీకు రాజమండ్రిలో ఏమని నచ్చింది బాగా? రోడ్స్ ఎందుకు? చాలా ఖాళీగా, చాలా మా వాళ్ళు వింటే ఫీల్ అవుతారు రిషి. ఐ మీన్ చాలా స్పేషియస్ ఉన్నాయి. ఓ అంటే traffic లేదు guys. సో బేసికల్గా ఏమైందంటే రిషి వచ్చే ముందు నేను రోడ్స్ అని వేయించాను అనమాట. రోడ్స్ సరిగా లేవు. పార్క్స్ ఎందుకు పార్క్ నచ్చాయి? మంచి బేసికల్గా ఉయ్యాలు ఊగడానికి నేను నా లైఫ్లో ఇన్ని పార్క్కి చిన్నప్పుడు కూడా వెళ్ళలేదు. ప్రతి చోట కనిపించిన చోట వెళ్ళాము, ఉయ్యాలు ఊక్కుని వచ్చాము. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని లేపేసి మరీ ఊగాము కొన్ని చోట్ల. సో మా ఏరియాలోనే చాలా పార్క్స్ ఉన్నాయని నాకు అప్పుడే తెలిసింది. చాలా డెవలప్ అయింది మా ఏరియా అని. సో అదనమాట, ఫుల్ ఎంజాయ్ చేసి తిరిగేసి ఇవాళ కోకోనట్ మిల్క్ తాగాము. ఎలా అనిపించింది? బాగుంది. సో కోకోనట్ మిల్క్ తాగాము, నచ్చిందంట. ఇంకా బాగాలేదని ఏం చెప్తారులే. ఏం నచ్చలే రిషి నీకు రాజమండ్రిలో? చెప్పు. సో హే గైస్, నా ఫ్రెండ్స్ ఇంటికి రావడం అయిపోయింది, వాళ్ళు వెళ్ళడం కూడా అయిపోయింది. అలానే ఈ పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. 3 parts కింద చూసారు కాబట్టి మీకు ఇంతవరకు వచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బై ద వే, ఇది నేను వెంటనే కాలేజ్కి ఏమి వచ్చేయలేదు, చాలా రోజులైంది. కాకపోతే నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడం చాలా టైం పట్టింది ఇంటి దగ్గర ఉండడం వలన. మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా నచ్చితే ఏం చేయాలో. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయండి వీడియోలో. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా నాకు కమెంట్ చేసి చెప్తే నేను ఆ టైప్ ట్రై చేస్తాను. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే అవి షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.